తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు బీసీలకు 42% అమలు చేయాలంటూ తలపెట్టినటువంటి ఇష్యూ మేరకి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఆందోళన కొనసాగుతుంది, బంద్ కొనసాగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బంద్కి మద్దతు ఇవ్వడం జరిగింది. సంపూర్ణంగా కాంగ్రెస్ శ్రేణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు. సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర శ్రేణులు, నేతలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఏంటి అసలు ఎట్లా చూడొచ్చు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని? ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టంగా స్పష్టంగా 42% రిజర్వేషన్ అమలు పరుస్తాం మీకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆనాడు ప్రకటించడం జరిగింది. అదే చిత్తశుద్ధితోటి రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా పూర్తి చేసి కేంద్రానికి పంపించినాము. గవర్నర్ దగ్గర దాన్ని పెండింగ్లో పెట్టిండ్రు. అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర కనీసం దీని మీద చర్చించడానికి అపాయింట్మెంట్ కూడా ఇప్పివ్వట్లేదు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కోర్టులో ఈరోజు బీసీ బిల్ అనేది ఉంది. కానీ వాళ్ళ చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్ల ఇది మరి నాన్స్తా ఉన్నారు. దీన్ని మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఒకటే బీసీ సంఘాల జేఏసీ నేతలు ఒకటే చెప్తున్నారు, ఒక ఆరోపణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరుడే మాధవరెడ్డితోని న్యాయస్థానంలో రిట్ వేయించారు అంటే ఇచ్చింది వాళ్ళే, గిచ్చింది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే అని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు నిజమైన బీసీ సంఘాలు కావచ్చు, లేకపోతే బీసీ అవగాహన ఉన్న బీసీ సంఘాలు ఎవరు కూడా దీని మీద అట్లా మాట్లాడరు. ఈ బీజేపీ నాయకులే కొంతమందితోటి ఇట్లా మాట్లాడిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి కుటిల ప్రయత్నము, కుట్రలు భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒకవేళ కనుక రిజర్వేషన్ మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేకపోతే ఎవరు అడిగిండండి? బీసీ సంఘాలంతా వచ్చి మీరు తొందర పెట్టండి 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి దగ్గర అడిగిండ్రా? మేము ఇచ్చిన మాట ప్రకారం, మేము ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దాన్ని చిత్తశుద్ధి అమలు చేయడానికి ముందుకెళ్తా ఉంటే మీరే వేసిండ్రు, మీరే ఆపినంటే మేము వేయడానికి మేము దీన్ని నాన్చుకుంటూ పోతా ఉంటే మమ్మల్ని వచ్చి ధర్నాలు చేసిండ్రా, లేకపోతే బంధులు ప్రకటించిండ్రా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాలు ఏమన్నా వచ్చి మీరు ఎందుకు చేస్తలేని అడిగిండ్రా? మేమే దాన్ని ముందట చేసినాము. మేము ఇచ్చిన మాట ప్రజలకు అమలు పరచాలని చెప్పి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ప్రశంసించాల్సింది పోయి కొంతమంది బీజేపీ నాయకులు ఇటువంటి నాయకులను తయారు చేసి వాళ్ళను మా మీద వదులుతూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. బీజేపీ కేంద్రంలో వారి చిత్తశుద్ధిని కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు 42% రిజర్వేషన్ వస్తుంది. దీనికి దోషులు వారిలే. వారి యొక్క నిజస్వరూపాన్ని ఇలా బయట పెట్టడానికే ఈరోజు మేము బంద్లో పాల్గొంటా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాము, ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. దీనిలో ప్రధానమైనటువంటి దోషి భారతీయ జనతా పార్టీ అని ఆయన సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగా సంపూర్ణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.